మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ముఖ్యంగా మగ పొరగాళ్ళకు మాత్రం ఓపెన్గా చెప్తున్నా ఉత్సపడుతుందిలా. ఈ పెళ్ళి చేసుకొని నిండా సంసారం చేస్తామా చెయ్యమా, కనీసం పిల్లగాని అంటమా కనమా, కన్నాక పొరగాని ఎత్తుకొని ముద్దాడతామా తిరగమా, అసలు పిల్లలైన దాకా బతుకుంటామా లేదా అనే పరిశానలో చాలా మంది ఉన్నారులా. నేను చెప్పే ముచ్చట నచ్చకుంటే బరాబరిగా కామెంట్ పెట్టురు. కానీ వాస్తవానికి నిన్ననే ఒక ముచ్చట జరిగింది. నిన్ననే భర్తని సున్నితోటి మొత్తం ఏడు కాడికి కుతికాతగా విసికి చంపేసి ఏం తెలవని ఏడిపిల్ల లేక హార్ట్ అటాక్ చచ్చిపోయిందని నిన్ననే చెప్పి ఆ ముచ్చట ఇంకా మర్చిపోలేదు జనాలు. నిన్ననే మర్చిపోలేదు. మళ్ళీ ఇవాళ ఇంకో కొత్త ముచ్చట వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా అంట. నాగర్ కర్నూలు జిల్లాలో పిల్లలకు పాఠాలు నీతి సూత్రాలు చెప్పాల్సిన చదువు పంతులు ఇద్దరు చదువు పంతులే. వాళ్ళిద్దరూ సూత్రాలు పాఠాలు పక్కకు పెట్టి కామసూత్రాలలో పడి భర్తను చంపిందంట భార్య. ఉంచుకున్నోడు భార్య ఇద్దరు కలిసి భర్తను చంపిరట. చూడురి ఎక్కడ పోతుంది ఏం కథ. చంపినాక ఇక మళ్ళీ వాళ్ళ కథలు మామూలుగా లేవు. ఎసవంటి కథలు పడుతుంది ఆమె అంటే గంత పెద్ద కథలు పడుతుంది. ఆమె పేరు పద్మ అంట. ఆమెకైతే 30 ఏళ్ళు ఉంటుంది. భర్త పేరు వచ్చేసేమో లక్ష్మీనాయక్ అంట. ఆ లక్ష్మణ్ నాయక్ అంట ఆయనకు 36 ఏళ్ళు. ఉంచుకున్నాడు ఓడున్నాడు. ఆయన పేరు గోపి, ఆయనకో 30 ఏళ్ళు. వీళ్ళిద్దరు కలిసిరు భర్తను పనిచేసిరు. ఫస్ట్ భర్త చచ్చిపోయినాక ఏం తెలియని ఎడి పిల్ల లెక్క భార్య నటిస్తుంది. ప్రజలారా ఒకసారి చూస్తారాలని అన్న జర భార్య వీడియోని పెట్టే ప్రయత్నం చేయి. ముచ్చట తర్వాత నేను చెప్తా. కానీ ఏం పేరు? పద్మ. ఆయన పేరు ఏం పేరు? లక్ష్మణ్. ఏం చేస్తాడు? కాంట్రాక్టర్ జాబ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఎక్కడ? యాచారం. తాగుతూనే ఉంటాడు సార్. ఈ రోజు నేనేం కాదు, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. కానీ తక్కువ తాగుతాడు. మరి నైట్ ఊకే తెస్తుంటే నేను చెప్తానే ఉన్నా తాగుకు అని. ఎప్పుడు ఎవరితో ఎప్పుడు అన్నాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాపాలకు రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన. నేను గట్కాడపల్లిలో చేస్తున్నాను. చెప్పిన వెంటనే వచ్చేసిన. లేదు 10:30. చూసిరు కదా భార్య ఏం చెప్పింది, ఎట్లా నటిస్తుంది భార్య. ఏ పాపం తెలియదు నాకు, ఏ పాపం తెలియదని భార్య. మరి ఏ పాపం తెలియదు భర్త ఎట్లా చచ్చిపోయాడు. ఈమె 2024 డిఎస్సిలో ఈమె పరీక్ష రాసిందట. పరీక్ష రాయంగానే ఈమెకంట కొలువు వచ్చిందట. అక్కడనే ఏదో తండలో కొలువు చేస్తుంది. అయితే ఈమె భర్త కూడా ఏదో గురుకుల పాఠశాల ప్రైవేట్ ఏమంటారు మన కాంట్రాక్ట్ బేసిక్లో ఆయన కూడా పాఠాలు చెప్పేదంట. ఇక ఈమెకు జాబ్ రాగానే ఈయన ఇంటికాడికి వచ్చి ఈయన ఉంటుండు, ఈయనకి ఏదో ప్రైవేట్గా పని చేసుకుంటూ ఈయన ఉంటుండు. ఈమె కొలువెక్కింది. 2024 కొలువెక్కగానే అదే పాఠశాలకు సంబంధించిన ఆయన ఇంకో మొత్తవారు ఉన్నాడు. ఆయన పేరు గోపి. ఆయన కూడా ఈల కేటగిరికి సంబంధించిన ఆయనతోటి ఇప్పుడు దగ్గర ఏడాదిన్నర నుంచి ఆయనతోటి ప్రేమలు ఉందంట. ప్రేమలో ఉన్నాక మరి ఎంతో కొంత తెలుస్తుందిగా ఈ ముచ్చట. తెలిసినాక భర్త ఎన్నోసార్లు చెప్పినట్ట. భర్తోళ్ళ అన్న ఒకసారి అన్న వీడియో కూడా చూస్తారా అన్న? ఒకసారి ఇక అన్న వీడియో కూడా పెట్టురు చూద్దాం. మాది బొల్లారం, చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేటలో జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే
వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి వాళ్ళ సడ్డగుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ వాళ్ళ మామ అమ్మాయి వాళ్ళ అత్తమ్మ వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపిచ్చి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని చెప్పించి మంచిగా చెప్పించి 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకొచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా హెచ్చరించిన, ఆయన వీనికి హెచ్చరించిన అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? ఇది ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నించి చేస్తున్నాను. చూసిరు కదా అన్న వీడియో కూడా. ఫస్ట్ భార్య చెప్పింది, తర్వాత ఈ చచ్చిపోయిన అన్న చెప్పిన వీడియో చూసిరు కదా. ఇక చెప్పురి కథ ఎవరి దగ్గర ఉందనేది. ఈ దుడకచేతలు చేసి అన్నీ చక్కదానాల మొగడు, 2 ఆడపిల్లలు, చక్కదానాల గవర్నమెంట్ కొలువు, ఇవన్నీ కాదని మళ్ళా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాయనకే మరిగి ఏమంటారు దాన్ని అక్రమ సంబంధానికి అడ్డొస్తుండని భర్తను చంపాలని ప్లాన్ చేసి భర్తను చంపేసి మళ్ళా ఏమి తెలియని ఎడ్డి పిల్ల లెక్క పొద్దుగల నైట్ చంపింది. 24 తారీఖు నాడు నైట్ చంపిందంట. నైట్ చంపేసి 7 కాడికి కుతికంతగా విసికి ముక్కంత 7 కాడికి కమిలిపోయేటట్టు చేసి చంపేసి పొద్దుగల మళ్ళీ ఏం తెలియని ఎడ్డి పిల్ల లెక్క మళ్ళీ స్కూల్కి పోయిందంట. స్కూల్కి పోయి ఇక పాడతన బీడతన అయిపోగానే మళ్ళీ చిన్న ఫోన్ చేసిందట మొగరికి. సచ్చినోడికి ఫోన్ చేస్తే సచ్చినోడు ఫోన్ ఎత్తడు. అట్ట మళ్ళీ అనుమానం రావద్దని ఒక 5-6 సార్లకు ఎక్కువనే చేసిందట. ఫోన్ చేసి ఇక లాభం లేదనుకొని ఇంటి ఓనర్కు ఫోన్ చేసిందట. ఇంటి ఓనర్కు ఫోన్ చేసి సార్ మా ఇల్లుగల్లా ఆయన ఫోన్ ఎత్తలేడు, పొద్దుగాల నుంచి పాడైపోను ఎత్తలేడు, రాత్రి బిగ్గర తాగిండు, వద్దంటా ఉంటే తాగిండు, ఎక్కువ తాగి ఊకలు వెళ్ళి పెడుతుంటే చిన్నపాటి కసిపిసి అయింది కానీ లేవలేదు, ఇంకా జర ఒకసారి పోయి లేపి జర ఫోన్ ఇపోవా, నీ పిల్లం ఫోన్ చేసిందని పో ఎత్తాడు. ఎంత పంచాయన కానీ 1 రింగ్ కాకుండా 2 కాకుండా 3 రింకో ఫోన్ ఎత్తేది. ఇవాళ మొత్తమే ఎత్తలేడు, జర చూడిపోవాలంగానే ఆ ఇంటి ఓనర్కి ఏమరక ఆయన పోయి చూస్తారు కల్లా మరి బయటకు పోతాడు తాళం వేసుకొని గొల్లెం పెట్టుకొని పోతుంది. ఓపెన్గానే పెట్టిపోయిందంట. ఈ ఇంటి ఓనర్ పోయి చూస్తారు కల్లా అప్పటికే నీళ్ళు బిర్రబిస్కిట్ ఎప్పుడూ అయిపోయింది. అట్లాంటి ఎర్రజీవులు వాక్తూనే ఉంటాయి, నల్లజీవులు వాక్తూనే ఉంటాయి శవం మీద. ఆయన బయటకు వచ్చి అయ్యో నీ భర్తకి ఏమైంది భర్తకి ఏమైందని చెప్పగానే ఊళ్ళో మళ్ళీ ఆమె ఆడికెళ్ళి ఉరుకురాను, మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఉరుకొచ్చి ఏమైంది చూస్తే చచ్చిపోయినా కానీ ఓ లభో దీపం మొత్తుకొని నా సకదానాల మొగడు నువ్వు లేకుంటే నేనెట్ట బత్త, నా సర్వస్వం నువ్వా, నా ప్రాణం నువ్వా, నాకు 2 పిల్లలు ఉండే పిల్లలు ఏం చేసిపోతే విట్టబోతివి, ఏమైంది ఎట్ట అయింది, ఎవరు చంపే ఏం కథలు, దిక్కులేని కథలు పడుతుంది ఈ పద్మ అంటే. ఆమె దిక్కులేని కథలు పడి ఇక ఆయన అనుకోకుండా ఆయన చచ్చిపోయి నేనేం చంపలేదు అన్నట్టు కథలు పడితే ఎవరు తెలియకుండొచ్చు. ఎన్ని రోజులు దాస్తారు చెప్పుడు ఇసోని ముచ్చట్లు, రోజు ఇసోని ముచ్చట్లు. పోలీసు వాళ్ళు ఇని ముసలోళ్ళు అయిపోయారు, పాడైపోరు ముసలోళ్ళు. పోలీసు వాళ్ళు అన్నీ ఎరుకునే ముచ్చట ఎట్ట చచ్చిపోయింది ఏం కథ. పోలీసు వాళ్ళు కనుక మనసు పెడితే 10 నిమిషాల దొంగ ఏడుండి ఏం కథ. అక్కడ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నోని పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు, అక్కడనే ఉన్న వాళ్ళని పట్టుకోలేరా? ఇప్పుడు నీకు నువ్వే చంపి నీ సూపులు వేరే ఉంటాయి, నీ ఏడుపు వేరే ఉంటుంది. పోలీసు వాళ్ళు జరచెపల పసిగట్టి అసలు ముచ్చట చెప్పానంగానే అప్పుడు చెప్తుందంట, నేను గవర్నమెంట్ ఉద్యోగస్తురాలని, నా మొగడు కూడా గతంలో గదే పని చేసేడు, తర్వాత ఆయనకు వెళ్ళిపోగానే నేను కూలి చేస్తున్నా, నేను ఒకరిని ఉంచుకున్న ఈడ, ఆయన పేరు గోపినాయకు, రారావత్ గోపి ఏదో గోపి అంట ఆయన పేరు. ఇప్పుడు ఉంచుకున్నావు. ఇప్పుడు అన్న క్లియర్గా చెప్పింది కదా, ఉంచుకుంది. మరి ఏం చెప్పకాడికి చెప్పినావు. ఈమె చెప్పి మళ్ళీ ఈమె ఒక్కదే కాదు చంపింది, ఈమె అక్కనో చెల్లెనో అంట, మళ్ళీ చచ్చిపోయిన ఆయన సడ్డకుడు, ఈమె తల్లిదండ్రులు, వీళ్ళంతా కలిసి ఉత్త పుణ్యానికి ఆ లక్ష్మీనాయక్ అంటూ చంపేసిరు.
ఏమన్నా సిగ్గు అనిపించాలి. ఇద్దరు పిల్లలు ఉండే రేపన్నాడు ఏమవుతుంది? అందరు కొనబోయి దొడ్లే తొలిరంట. రేపన్నాడు బయటకు వస్తారా? ఇక ఎట్టాని బయటకు వస్తారు చెప్పురిగా. ఇంత వంటి దారుణాలు అయితే ఈ మధ్య కాలంలో బాగా వస్తున్నాయి. మరి ఏమెక్కరకు మీ అక్రమ సంబంధాలు నాశనం అయిపోను, అక్రమ సంబంధాలు పెట్టుకోరు. సరే మీ ఒంట్లో తనువు బలుపు ఉందో, మీలోనే ఏమన్నా ఇంకా బలుపు ఉందో, కొవ్వు ఉందో, ఆ కొవ్వు తీసుకోవడానికి బలుపు తీసుకోవడానికి ఒకని చూసుకోరు. చూసుకున్నాక ఆ తోటి చేసుకుంటే ఈయన దగ్గర ఏదో పాడైపోను, రామకృష్ణ కూడా ఏదో పాడైపోను, బతికి 4 రోజులు తెచ్చదానికి. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నది భర్తలు చంపుతున్నాడు. మరి అక్రమ సంబంధానికి అడ్డురాని భర్త ఆడు భర్తెట్ట అవుతాడులా? అక్రమ సంబంధానికి అడ్డురానోడు ఆడు భర్తెట్ట అవుతాడు? లేకపోతే నిన్ను ఉంచుకున్నాడు ఇద్దరిని కలిసి అర్రల తోలి పిల్లల్ని నైట్ సినిమా కూడా పోవాల్సిండిరా? గట్టయితే బతికిపోవునా? గట్టయితే బతికిపోవు. లేకపోతే గర్వకాలు వండుకోవాల్సి ఉండ మొగడంటోడు. తాళి కట్టిన పాపానికి, నీకు ఇన్ని రోజు సంసారం చేసి పిల్లలు కన్న పాపానికి, సరే ఆనికన్నవో మంది కన్నవో తర్వాత లెక్క, కానీ ఆయన పిల్లల్ని గర్వకాల కావలి పెట్టి ఉంచుకున్నోని లోపల తోలి బయట కూర్చుంటే బతుకుతారా? గట్టయితే బతకనిస్తారా? అమ్మలారా, మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేం. కానీ కొంతమంది ఇసొంటోళ్ళకి సిగ్గు శరం లజ్జ తప్పినాయి ఎక్కువ తయారైనాయి ఈ కాలాన. మరి ఈ సినిమాలు చూసి ఇట్ట ఖరాబ్ అవుతురా, ఫోన్లు చూసి ఇట్ట ఖరాబ్ అవుతురా, లేకపోతే ఇంకా ఇట్ట ఖరాబ్ అవుతురా నాకైతే అర్థమవుతుంది. కానీ కొంతమంది చేసుకున్న భర్తని చచ్చిపోయిన దాకా ఆయన కళ్ళల్లో చూసుకుంటా కుతిక విసుకొని చంపి గిలగిల కొట్టుకొని చచ్చిపోతుంటే అప్పుడు ఆనందపడి మళ్ళీ ఉంచుకున్నోడు ఈమె ఇద్దరు ఓల్మొకాలు ఒకళ్ళు చూసుకొని అమ్మయ్యా మనం ఏం పీగుడు పీగినవరా నాయన, ఇక రేపటి నుంచి మనకు అడ్డుండదు అదుపుండదు కథ, మనం విచ్చలవిడిగా కుక్కలోలిగా పందులోలిగా ఏడబడతాడా మనం శృంగారం చేసుకోవచ్చు అని అనుకొని వెళ్ళిపోయి నిన్న ఒకదే దిగసేటదేమో ఇది ఆటడా కొంచెం చచ్చిపోయిన కథలు పడుతుంది. ఇవాళ ఏమని అమ్మ వీడియోలో చూసిరు కదా, ఏం జరగని పిల్లలేక ఎప్పుడు వద్దంటే ఆవిడే తాగుతున్నట్ట. నేను ఎన్నోసార్లు చెప్పినా, నేను ఆయన ఏమంటారు ఆయన బాగు కోసం చాలా సార్లు మార్చే ప్రయత్నం చేసినా మారలేదు, ఎప్పుడు తాగుతాడు. గిసబోయించి బడవ కథలు బజ్జాతి కథలు పడుకుంటా. ఇక మొగోళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఎట్ట చేసుకుంటారు చెప్పురి? ఇక ఎట్ట చేసుకుంటారు చెప్పురి? ఇంత అధ్వానమా? ఇద్దరు పిల్లలు బంగారు లాంటి పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం చదువు పంతులం అంటే ఎంత లేకున్నా కానీ 60-70 వేల జీతం వస్తుంది. 60-70 వేల జీతంతో హాయిగా ఇద్దరు పిల్లలు భర్త ఈమె రాజ లెక్క బతుకోవచ్చు. ఒకవేళ నీ తనువుల కోరిక ఎక్కువ ఉంటే, నీ ఒళ్ళు బలుపు ఉంటే పోవాలి, ఆ నెంబర్ తీసుకొని 4 రోజులు పోవాలి, ఏదో బీరుకోపోతున్నాం అని చెప్పి ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి ఆ పిల్లలు చూసుకుని అయిపోవు కదా. లేదు అట్ట కూడా నచ్చలేదు. ఆ దగ్గరనే మన మజా ఉందేమో, ఇప్పుడు భర్త కంటే ఎక్కువ నీకు ఉంచుకున్నాడు ఎక్కువ అయినా అనుకుందాం. వేసుకొని పోకపోయినా వాడిని వేసుకొని పోతే జంజాట ఏముంది ప్రజలారా? వేసుకొని పోతే అడేకాలు ఇంకా 4 కానీ పోయినా విద్దాన్ని కాదు, ఇంకా 4 అంత కట్టమా ఏమవుతుంది? ఈడన్నా ఏదో లంగో దొంగ ఎట్నో కూలినాలు చేసుకొని పిల్లలు బతికించుకోలేకపోయిండా? అలకా బతికించుకుంటాడు కదా. ఇంత అధ్వానంగా ఇంత అద్రగానంగా ఈ మధ్య కాలంలో ఇప్పుడు 7-6 నెలల నుంచి అయితే పొద్దున లేస్తే మొగని చంపిన పెళ్ళం అని దాదాపుగా ఎక్కువ వస్తున్నాయి వార్తలు. మీరు పిల్లలకు చదువు చెప్పి రేపటి నాడు భవిష్యత్తు ఎట్టెట్ట ఉండాలి ఏం కథ అని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు మీరే. వాడు చదువు పంతులేనంట, ఈ దిగషెడది చదువు పంతులేనంట. వీళ్ళిద్దరు కలిసి ఏమంటారు పిల్లలకు పాఠాలు పక్కకు పెట్టి కామసూత్రాలలో పడి ఉత్తపుణ్యానికి మొగని చంపేస్తుంది. మరి గిట్ట అయితే ఎట్ట పాడై చెప్తా చెప్పురిగా మరీ దారుణంగా తయారయ్యారు. అందుకోసమని నేను ముందుగానే చెప్పిన, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎవడన్నా కానీ వెనక ముందు ఆలోచించి చేసుకోవాల్సింది. లాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుందామన్నా కూడా పాడైపోయి ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోరు, 6 నెలలు 7 ఏడాది 2 నెలల తర్వాత ఒక పిల్లలు కన్నారు, ఆ తర్వాత భర్తను చంపిన భార్య, లేదు భార్యను చంపిన భర్త. ఈ మొగల దాంట్లో కూడా సానమ సన్నాసులు ఉంటారు. నేనేమి వాళ్ళే సుధపూసలు అని చెప్పను, వీళ్ళే వాళ్ళు అంగలని చెప్పను, కానీ మొగోళ్ళ దాంట్లో ఉంటారు, ఆడవాళ్ళ దాంట్లో ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా గ్యారెంటీ లేకపోయా, పెద్దల గురించిన పెళ్లి చేసుకున్నా గ్యారెంటీ లేకపోయా, మరి ఎట్టా గ్యారెంటీ పాడవుతుంది? ఇక రానున్న రోజులలో కుక్కలు లెక్కలు పందులు లెక్క వీళ్ళు విచ్చలవిడి శృంగారాలు గిట్టే అవుతున్నాయి. ఇక మరి పెళ్ళిళ్ళు ఎందుకు? ఇవన్నీ ఖర్చులు రయాలు ఈ బంధాలు బంధుత్వాలు ఏమెక్కడికి చెప్పురు? ఇక గింత అధ్వానంగా చంపేసి ఎంత ధైర్యంగా మళ్ళీ పొద్దుగల బాడీ ఇంట్లో పెట్టుకొని, మొగని శవం ఇంట్లో పెట్టుకొని మళ్ళీ పొద్దుగల లేచి ఎడిపిల్ల లెక్క రెడీ అయ్యి తానం జపం చేసి టిఫిన్ కట్టుకొని మళ్ళీ ఉద్యోగానికి పోయిందంటే ఇది ఎసవంటి ఆడిది కావచ్చు ఇవే చెప్పురు. ఇక ఆడికి పోయి మళ్ళీ ఫోన్ చేసి నా మొగడు ఫోన్ ఎత్తాడు ఇంటి ఓనరు, జర్ర పోయి లేకపోవా? ఎట్టలేస్తాడు దిగసేటదానా? నువ్వు చంపినాక ఎట్టలేస్తాడు? వాళ్ళ అన్నకు అనుమానం వచ్చి వాళ్ళ అన్న గతంలోనే చెప్పిండట. గతంలోనే వాళ్ళ అన్న ఏం చెప్పిండు, ఇది ఈ పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు మారాలే, నా తమ్ముడు అయినా మారుతాడు, నువ్వైనా మారాలి, ఎవరైనా మారాలి. నా తమ్ముడు కూడా చెప్పినట్టు ఇంటాడు, కానీ మా అమ్మగారు నీ అక్రమ సంబంధం పాడైపోను, అక్రమ సంబంధం ముజర పక్కకు పెట్టుకో మరదలా అని క్లియర్గా చెప్తే ఇంకా నయం ఆయన కూడా చంపుతుంది. ఇది చంపినా చంపవచ్చు, నష్టమేమో చెప్పు. ఏదో దావతో బీవతో చేస్తున్నాను కోరి తినే అన్నవాళ్ళు ఇంత ఇసం కలిపి ఏమవుతుంది?
ఇసోంటి కథలే పడుతుంది. ఇసోంటి ఆడోళ్ళు ఓలన్నా ఉంటే మీ అమ్మగాని మీ పాదాలకు వందనాలు ఇసోంటి దిగసేటానికి పాదాబంధనాలు ఏం చేయాలి. కానీ ఎవరన్నా గిసోంటి అచ్చగారి చేదలు చేయాలనుకుంటే మా అమ్మగారిని మారే ఉపాయం చేసి సంసారం నిలబెట్టుకుని ఉపాయం చేయరు. కానీ ఉత్త పుణ్యానికి పిల్లలాగం చేసిపోతిరి, ఆయన చంపిపోతివి. ఇవాళ నువ్వు పోతివి, నీ అమ్మ నీకు సహకరించినోడు మళ్ళీ పోతే నీ సటకూడు బిటకూలు వీళ్ళంతా కలిసిపోయి ఆ జైల్లో పడితిరి. రేపన్నాడు బయటకు వస్తే పీతల చెప్పది కొట్టరా మిమ్మల్ని? ఏమెక్కడికే గిసోడు పని చేసిపోయినావు, మరి నీ పిల్లలు ఏం కావాలి? మరి రేపు ఓన్ కాడికి పోతావు. ఇప్పుడు ఉంచుకున్నాడు పుస్తకం కడతాడా? ఉంచుకున్నాడు పుస్తకం కడితే మరి ఇద్దరు పిల్లలు ఎక్కడ పోవాలి? ఇద్దరు పిల్లలు తీసుకుంటున్నాడు. వానికి కూడా ఎంతో కొంత ఆలోచన ఉంటుంది కదా, వానికి ఒక చక్కదనం లైఫ్ ఉండాలి, నాకు ఆమె పిల్లలు రావాలి, ఆమెతోటే పిల్లలు కనాలి, ఆమె ఇంత తీసుకురావాలి, నేను ఇంత ఆమెకి ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది కదా. మరి ఆడెట్టా కడతారు అనుకుంటున్నావు? అమ్మగాని ఇసోంటి ఆలోచనలు గదర ఆలోచనలు మానే ఉపాయం చేయరి. ఇసోంటి ముచ్చట్లు చెప్పి నోరు కాయగాస్తుంది. కానీ కొంతమంది, అందరిని కాదు, కొంతమంది దిగషెడ్డోళ్ళు మాత్రం ఇక మారే ప్రసక్తే లేనట్టుంది. మా అమ్మగారిని మారే ప్రయత్నం చేయరి. ఇసోంటి అక్రమ సంబంధాలకు పోయే ఉపాయం చేయకూరి ఉంటాం మరి ఇక.